హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్ని-మా కిచెన్. సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఈ టమాటా రైస్ రైతాలో చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ గీ వేడయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని 1 ఇంచు చెక్క, 4-5 లవంగాలు, 4-5 ఇలాచి, కొంచెం జావిత్రి, చిన్నది నట్మెగ్, అదే జాజికాయ, 2 మరాఠీ మొగ్గ చిన్నవి, పెద్ద సైజ్ అయితే 1, కొంచెం పువ్వు, 1 స్టార్ అనీస్, 3 to 4 బిర్యానీ ఆకు తీసుకొని ఇలా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. అలానే షాజీరా, ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవి 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నా, ఇవి 4 ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇవి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కరివేపాకు కలిసేలాగా కూడా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం మాత్రమే, మొత్తం రైస్కి కాదు. స్టవ్ మీడియంలో, సిమ్లో అలా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయేమో చూద్దాం. ఇవి రెడ్ ఆనియన్స్ అన్నమాట. సో ఇవి ఎంత ఫ్రై అయినా కూడా కొంచెం రెడ్డిష్గానే ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయినట్టే. ఇవి ఇందులోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇలా చిన్నగా కట్ చేసుకున్న 4 టమాటాస్ ఇందులో వేసి కొంచెం సాల్ట్ వేసి టమాటాస్ ఫ్రై అవ్వడానికి మాత్రమే ఇది. ఆల్రెడీ మనం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి వేసాము. సో ఇప్పుడు టమాటాస్ ఫ్రై అవ్వడానికి వేసుకున్నాము. ఈ ఆనియన్స్లోకి బాగా టమాటాస్ని కలుపుకొని మెత్తగా మగ్గిపోవాలన్నమాట. అంతవరకు ఉడకనివ్వాలి ఇది. టమాటా రైస్ కదా, సో కొంచెం టమాటాస్ ఎక్కువే వేసుకోవాలి. అండ్ టమాటాస్ పొడుగ్గా కట్ చేసుకున్నా బాగుంటుంది. నేను పొడుగ్గా వస్తే సరిగ్గా తినను, కనిపిస్తే తీసేస్తానని ఇలా చిన్న చిన్న వేసుకుంటున్నాను. ఇది మీడియం హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిపోయింది. ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆనియన్స్ టమాటా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకున్నాము, సో చూసి వేసుకోండి. కారము 2 స్పూన్స్ అన్నమాట, 2 టేబుల్ స్పూన్స్. పసుపు ఒక 1/2 టీ స్పూన్. స్పైసెస్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 3.5 గ్లాసెస్ రైస్ వేసుకున్నాను, బాస్మతి రైస్. అవి 1 అవర్ నానబెట్టాను. సో నేను ఇప్పుడు 3.5 అంటే 7 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నార్మల్గా, కానీ నేను 6 గ్లాసెస్ వేస్తాను బాస్మతి రైస్ కాబట్టి అండ్ 1 అవర్ నానబెట్టాము కాబట్టి. ఈ వాటర్ అంతా ఒకసారి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువైంది. ఇంకొకసారి కలుపుకొని పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేయాలి. వాటర్ బాగా పొంగొస్తుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి.
రైస్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ అయ్యింది. మధ్యలో ఒకసారి కలిపాను. ఫైనల్గా టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీకు ఇంకా పొడి పొడిగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ తక్కువ వేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులో కొత్తిమీర, కొంచెం పుదీనా కొంచెం వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.